హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర పచ్చడి. అంటే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి అందుబాటులో లేవన్నమాట. సో ఈరోజుకి గోంగూర పచ్చడితో అడ్జస్ట్ అయిపోతాం. అందరు యూజువల్గా గోంగూర పచ్చడి విత్ ఎండుమిర్చితో చేస్తారు. కాకపోతే మా మమ్మీ కొంచెం డిఫరెంట్గా ఈ ఎండుమిర్చి పౌడర్తో చేస్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటమ్మా చెప్పు. గోంగూర, ఎల్లిపాయలు, కారం అండ్ ఆయిల్. ఓకే, స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పోసుకోవాలి ఇందులో, జస్ట్ గోంగూర వేగడానికి అంతే. కొంచెం ఉడకటందుకు ఉప్పు వేసుకోవాలి ఇందులో. కలబెట్టుకోవాలి, ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. ఒక 5 minutes మగ్గితే ఇట్లా అయిపోతుంది గైస్. ఇంకెన్ని మినిట్స్? ఒక 10 minutes దాకా ఉడకాలి. ఒకసారి 5 minutes తర్వాత చెక్ చేసుకుంటున్నాం గైస్. ఇట్లా వాటర్ వస్తున్నాయి. సో ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా మొత్తం వాటర్ పోయేంత వరకు బాయిల్ అవ్వాలి మంచిగా. ఒక 2 minutes ఉడకాలి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతే, ఉడికింది, ఉడికిపోయింది. దించుకోవాలి. ఇక ఆయిల్ పోసుకోవాలి. ఇది ఎందుకు పెట్టుకున్నాం మమ్మీ చిన్నది? కారం పొడి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, దీన్ని వేడి చల్లారేదాకా అట్లా పెట్టి ఉంచుకోవాలి, చల్లారి పెట్టేదాకా. ఓకే, ఇప్పుడు దానికి గోంగూరకు సరిపడా కారం ఫ్రై చేసుకోవాలి. ఉత్త ఆయిల్లో అంతే కదా? వేడి నూనె వేడి చేసుకొని అందులో ఒక 4 చెంచాల కారం సరిపోయే అంత. 2 కట్టల గోంగూర తీసుకున్నాం. 2 కట్టల గోంగూరకు ఒక 4 చెంచాల కారం ఫ్రై చేసుకోవాలి. ఓకే, గ్యాస్ సిమ్లో పెట్టుకోండి గైస్, లేకపోతే ఈ కారం మాడిపోతుంది మొత్తం. సరిపోతుంది ఇక వేడి. ఓకే, ఇది కారం గోంగూర చల్లారినాక ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుండే. ఈ 3 వేసి మిక్సీ పట్టుడు. ఓకే, అది కూడా చూపిస్తాం గైస్. సింపుల్గా ఎండుమిరపకాయలు లేనప్పుడు ఇది కారం ఫ్రై చేసుకొని గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఓకే, మమ్మీ ఇవి చల్లార పెట్టడానికి ఎందుకు చల్లార పెడుతున్నావే గోంగూర? అది ఇట్లా మిక్సర్ కదా, రోల్కి ఇట్లా అయితేనే ఏం కాకపో, మిక్సర్ కాబట్టి ఖరాబ్ కాకుండా చల్లార పెట్టుకోవాలి. అంటే చల్లార పెట్టడానికి పెద్ద రీజన్ ఏం లేదు గైస్, జస్ట్ మిక్సీ ఖరాబ్ అవుతుంది అంతే. అంతే. ఏం వేసినామా? ఎల్లిపాయలు అలా మిక్సీలో వేసుకొని ఒకసారి పట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక అందులో వేసుకోవాలి. ఆకు కొంచెం కచ్చాబచ్చాగా ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాక ఆకు కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టినాక ఇట్లా అయింది గైస్. సప్పకుంటే టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి. అయిపోయింది, గోంగూర పచ్చడి తయారైంది. ఇంకా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తినేయడమే గైస్.